బ్రేక్ న్యూస్. విష్ణుమూర్తి విగ్రహ వివాదంలో చిక్కారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బూట్లు విప్పకుండానే శ్రీ మహావిష్ణువు ప్రతిమ స్వీకరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ గా మారింది. ఇటు పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా ఈ సన్నివేశం సంభవించింది. అయితే పవన్ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అపచారాలంటూ ఆరోపిస్తుంది వైసీపీ. సనాతనిగా చెప్పుకునే పవన్ దేవుడి ప్రతిమ అందుకునేటప్పుడు కనీసం బూట్లు విప్పలేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంది వైసీపీ. ఇదిలా ఉంటే గతంలో జగన్ ఇలాంటి ప్రతిమలను అందుకునేటప్పుడు ఎంతటి భక్తి శ్రద్ధలతో వ్యవహరించారో సూచిస్తూ వీడియో రిలీజ్ చేస్తుంది వైసీపీ. విష్ణుమూర్తి విగ్రహ వివాదంలో చిక్కారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బూట్లు విప్పకుండానే శ్రీ మహావిష్ణువు ప్రతిమ స్వీకరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి కూడా ఇటు వైసీపీ రియాక్ట్ అవుతూ వస్తోంది. పిఠాపురంలో ఇవాళ ఏదైతే పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో ఇటు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ ఈ సన్నివేశం సంభవించింది. అయితే పవన్ చెప్పేవి అన్ని శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం అపచారాలంటూ కూడా ఇటు వైసీపీ అయితే ఆరోపిస్తూ ఉంది. ఇటు సనాతనిగా చెప్పుకునే పవన్ దేవుడి ప్రతిమ అందుకునేటప్పుడు కనీసం బూట్లు విప్పలేదంటూ అక్కడ ఏదైతే వీడియో ఉందో దాన్ని సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే గతంలో జగన్ ఇలాంటి దేవుళ్ళ దగ్గర అలాగే దేవుడికి సంబంధించిన ప్రతిమలు అందుకునేటప్పుడు ఏ విధంగా భక్తి శ్రద్ధలతో వ్యవహరించారో సూచిస్తూ దానికి సంబంధించిన వీడియోను కూడా ఇటు వైసీపీ రిలీజ్ చేసింది. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ దేవుడి ప్రతిమ తీసుకున్నప్పుడు బూట్లు విప్పకుండా ఎలా అందుకుంటారు అంటూ కూడా వైసీపీ అతనిపై అయితే ఆరోపణలు చేస్తూ ఉంది. ఇటు దేవుడికి సంబంధించిన బూట్లు ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు కానీ దానికి సంబంధించిన ప్రతిమలు అందుకుంటున్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. దీనిపై అయితే కొంతమంది కామెంట్స్ చేస్తూ కూడా ఉన్నారు. ఇటు మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఒక వివాదంలో చిక్కుకున్నారనే చెప్పుకోవాలి. ఇటు వైసీపీ అయితే దీనిపై ఆరోపణలు చేస్తూ ఉంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి శివశంకర్ మనకి అందిస్తారు. శివ, అని చూస్తూ ఉన్నాం, ఇటు పవన్ కళ్యాణ్ అయితే మరొక వివాదంలో చిక్కుకున్నారని చెప్పుకోవాలి. ఇటు రాజకీయ పరంగా ఇటు వైసీపీ కూడా తీవ్ర విమర్శలు చేస్తుంది కాబట్టి అసలు రాజకీయ పరంగా ఈ వివాదం అసలు ఎంతవరకు వెళ్తుంది అనుకోవచ్చు? ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్లయితే ఏదైతే పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి సంబరాలంటూ కూడా ఈరోజు నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి సంబరాలు జరుపుకోవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఒకరు కానుకొక శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ప్రతిమను అయితే ఇచ్చారు. ఆ ప్రతిమను తీసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ షూస్ తోటి తీసుకున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే వైసీపీ అయితే తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జగన్ ఏదైతే శ్రీ మహావిష్ణువు ప్రతిమ కావచ్చు, లేదంటే వెంకటేశ్వర ప్రతిమ కావచ్చు, అలా దేవుని ప్రతిమలు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత భక్తి శ్రద్ధలతో చెప్పులు విడిచి షూస్ విడిచి తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తనకి తానే సనాతని హిందూగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ అన్ని చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ అపచారపు పనులంటూ కూడా సోషల్ మీడియా వేదిక అయితే పెద్ద ఎత్తున వైసీపీ అంతా కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ ఈ వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే ఏదైతే ఆ ప్రతిమని తీసుకునేటప్పుడు షూస్, కాలికున్న షూస్ కానీ చెప్పులు కానీ దేవుడి ప్రతిమను తీసుకున్నప్పుడు విడిచి తీసుకోవాలి, కానీ అలా షూస్తో కానీ చెప్పులతో కానీ తీసుకోవడం అపచారం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే వైసీపీ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అందరూ కూడా ఒక డిఫెండ్ లో పడ్డారు, జన సైనికులందరూ కూడా చెప్పుకోవచ్చు. అయితే రాజకీయ పరంగానే వైసీపీ ఇదంతా కూడా చేస్తుంది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సడన్ గా ఎవరో తీసుకొచ్చి ప్రతిమనిస్తే పవన్ కళ్యాణ్ అయితే ఆయన తీసుకోవడం జరిగింది. అప్పటికప్పుడు షూ విడవకుండా పవన్ కళ్యాణ్ తీసుకోవడం ఏంటంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా అయితే దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే దేవుని ప్రతిమని చూసిన తర్వాత అయినా సరే షూ విడిచి ఆయన తీసుకోవాలి కదా. అతను సనాతన ధర్మాన్ని రక్షించే సనాతనిగా అయితే అతనే ప్రకటించుకున్నాడు. కాబట్టి ఏదైనా మతపరమైన గొడవలు కానీ కులపరమైన గొడవలు కానీ జరగకుండా ఉండాలి అంటే ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి ఇవన్నీ కూడా చెప్పేవన్నీ కూడా నీతులన్నీ కూడా
చెప్తారు, కానీ ఇలాంటివి పాటించరా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే వైసీపీ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి గౌరవం ఇవ్వట్లేదు అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని జనసేన ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దేవుని ప్రతిమని కాళ్ళకి చెప్పులు వేసుకుని లేదంటే షూస్ వేసుకుని తీసుకోవడం మాత్రం తప్పుగానే కనిపిస్తుంది అన్నట్లుగానే చూడాలి ఈ ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.